నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మనం. ఈ క్యాంపస్లో మొదటిసారిగా మనం ప్రిన్సిపల్ ఛాంబర్లోకి ఎంటర్ అయినాం. ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉన్న సీట్లో ప్రొఫెసర్ కాసిం సార్ కూర్చొని ఉన్నారు. మొన్నటి వరకు ఆయన తెలుగు యూనివర్సిటీ హెడ్గా ఉన్నారు, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. ఇదే ఓయూ క్యాంపస్లో ప్రిన్సిపల్ ఛాంబర్లో ప్రస్తుతం కూర్చొని ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్దాం సార్. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఐ థింక్ నేను అనుకోవడం ఎస్సీల నుంచి చాలా తక్కువ మంది ప్రిన్సిపల్స్ అయినారు. వైస్ ఛాన్సలర్ అయితే ఈ యూనివర్సిటీకి మొదటిసారి వైస్ ఛాన్సలర్ ఒక దళితుడు అయిండు. ఫస్ట్ టైం 103 సంవత్సరాల చరిత్రలో. మనం ఒక్కసారి ఆ పైన చూసినా కూడా 1921 నుంచి ఇప్పటి వరకు అయిన ప్రిన్సిపల్స్ వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్స్ 1921 టు ఈ క్షణం అంటే ఈ సంవత్సరం 2024 వరకు. అయితే ప్రిన్సిపల్స్లో ఇద్దరు మాల సామాజిక వర్గం నుంచి అయినారు. బట్ మాదిగా సామాజిక వర్గం నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్. అండ్ గిరిజనుల విషయానికి వస్తే లాస్ట్ ఉన్న అర్జున్ రావు గారు ఫస్ట్ గిరిజనుడు ప్రిన్సిపల్గా. అండ్ బీసీగా గిరిజనులకు ఇంతవరకు అవకాశమే దొరకలేదు, అంటే ఎస్టీలకి ఇంతవరకు అవకాశమే దొరకలేదు. బీసీలు కొంతమంది అయినారు, ప్రిన్సిపల్ అయినారు, వైస్ ఛాన్సలర్గా కూడా నియమితులైన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా ఎందుకంటే మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లైన్ మనం ఖచ్చితంగా ప్రతి అంశంలో స్పృశించాల్సిందే. అందుకే నేను ఈ చిన్న పాయింట్ని రేజ్ చేస్తున్నా. సరే, ముందుగా సార్ కంగ్రాట్స్ చెప్పినాం కాబట్టి చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎట్లా ఈ కాలేజ్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది మనం డిస్కస్ చేయాలి విద్యార్థుల భవిష్యత్తు కోసం. సార్, ముందుగా మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తూ అసలు మీ బాధ్యతలు ఏంటి ప్రిన్సిపల్గా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో? ఈ ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇది ఒక ప్రతీక. కేవలం ఉస్మానియా విశ్వవిద్యాలయానికే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఇది ఒక ప్రతీక. అవును. ఈ ప్రతీక అయిన ఆర్ట్స్ కళాశాలకి నేను ప్రిన్సిపల్గా కావటం ఒక రకంగా ఇది నాకు దక్కినటువంటి ఒక గౌరవంగా భావిస్తాను. అట్టడుగు సామాజిక నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం చేసిన దాంట్లో భాగంగా ఈ ఆర్ట్స్ కాలేజ్కి, అన్ని కాలేజీలకు ప్రిన్సిపాల్ కావటం అనేది చాలా సాధారణ విషయమే. కానీ ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ కావటం, అది నాకు రావటం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తున్నది మనం గమనిస్తున్నాం. ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే ఆర్ట్స్ కాలేజ్కి ఉండే ప్రత్యేకత ఇది. ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన ఒక కళాఖండం, ప్రపంచంలోనే పేరున్న కళాఖండం. అట్లాంటి సంస్థ అయితే ఇప్పటి వరకు నేను తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, హెడ్గా, BOI చైర్మన్గా పనిచేశాను. అక్కడి వరకు ఒక బాధ్యత. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సీట్లోకి వచ్చాను. అది ఇంతకు మునుపు నా డిపార్ట్మెంటే నా పరిధి. ఇప్పుడు ఇక్కడ 23 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో. 23 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరిధిని నేను పరిశీలించి సమీక్షించి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అయితే ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఆర్ట్స్ కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్న పిల్లలంతా మొదటి జనరేషన్ పిల్లలు. ముఖ్యంగా అమ్మాయిలు 80% వస్తున్నారు. 80%. మా తెలుగు డిపార్ట్మెంట్లో 40 మంది చేరితే 33 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. అంటే 80% పైగా చేరిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ కూడా కడు పేదరికం నుంచి, సామాన్య ప్రజల నుంచి, వెనుకబడిన అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఆర్ట్స్ కాలేజ్లో చూస్తేనే ఆర్ట్స్ కాలేజ్ ఎక్స్కర్షన్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు స్కూళ్ళ నుంచి తీసుకొచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ చూపెట్టేవాళ్ళు. అట్లాంటి ఆర్ట్స్ కాలేజీలోకి చదువుకోవడానికి వస్తున్నారు పిల్లలు. ఇక్కడ సీటు రావటం అంటే ఒక 10,000 మంది పోటీ పడితే 10,000 మందిలో ఒక 30 మందికి 40 మందికి సీట్ వస్తుంది. అంత గొప్ప కాలేజీలోకి వచ్చిన పిల్లలకి, పేదరికంతో వచ్చిన పిల్లలకి, ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, బడుగు జీవులు ఉన్నారో, ఆ శ్రమజీవులు, బడుగు జీవుల పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ మట్టి పాదాలతో ఆర్ట్స్ కాలేజ్ మెట్లని పవిత్రంగా మార్చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీని అద్భుతంగా మార్చేస్తున్నారు.
వాళ్ళకి పాఠాలు చెప్పించి ప్రిన్సిపాల్ అనే ఒక అవకాశం రావటం అనేది నా జీవితంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టంగానే నేను భావిస్తా. వాళ్ళ కోసం పనిచేయటం. ఇప్పటి వరకు 40 మందికే క్లాస్ రూమ్, 45 మందికే క్లాస్ రూమ్లో పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ 700 విద్యార్థులకు పైగా అప్డేటెడా సార్ ఇది? అప్డేటెడ్ 700 విద్యార్థులకు పైగా నేను పనిచేసేటటువంటి అవకాశం ఒకటి సార్. ఇది ఎంఏ ఉంటుంది, ప్రీవియస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఉంటుంది, పిహెచ్డి పిల్లలు ఉంటారు. వీళ్ళందరి కోసం పనిచేసే అవకాశం మొత్తం 720 పైన ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు నా ప్రధానమైన క్రైటీరియా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో మా వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు మొన్న మా ప్రిన్సిపాల్స్ మీటింగ్ పెట్టి మాట్లాడింది కూడా, మొట్టమొదలు మనం జీతం దేనికోసం తీసుకుంటున్నాం? మనం ఒక ప్రొఫెసర్ కనుక జీతం తీసుకుంటున్నాం. ప్రొఫెసర్ వృత్తి ఏమిటి? పాఠం చెప్పడం. పాఠం చెప్పినందుకు జీతం ఇస్తున్నారు. ఈ జీతం ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల దగ్గర నుంచే వస్తుంది. అంటే ఇక్కడ చదువుకునే పిల్లల తల్లిదండ్రులు పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తుంది. అంటే మేము ప్రజల డబ్బు తీసుకుంటున్నాం. కనుక ప్రధానమైన లక్ష్యం యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేను చేయవలసింది, విద్యార్థులు రోజు హాస్టల్లో టిఫిన్ చేసి క్లాస్కు రావాలి. 40 మంది విద్యార్థులు ఉంటే 40 మంది వచ్చి క్లాస్లో కూర్చోవాలి. మా దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఖచ్చితంగా వాళ్ళు 9 గంటలకు వచ్చి మా పిల్లలకి పాఠం చెప్పాలి. ఇది నా మొదటి లక్ష్యం. మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినటువంటి లక్ష్యం కూడా ఇదే లక్ష్యం. అప్పుడే కాలేజీ బాగుపడుతుంది, అప్పుడే జ్ఞానం వికసిస్తుంది. తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలని ప్రొఫెసర్ రజనీ కొఠారి చెప్పిన మాట, ఆ తరగతి గది 4 గోడల మధ్య ఈ దేశం నిర్మాణం కావాలంటే నిర్మాణం చేయడానికి కావలసిన విద్యార్థులకి మనం సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ముఖతా టీచింగ్, క్లాస్ రూమ్లో ఒక టీచర్ తన ఆంగిక అభినయం, తన శారీరక కదలికల ద్వారా చేతులు కదిలించటం, కన్నులు కదిలించటము, భావాలు వ్యక్తం చేయటము, నేరుగా విద్యార్థి ముఖంలోకి భావాలని ఇంజెక్ట్ చేయటము, జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేయటం అనేది ఒక ఉత్తమమైన బోధనా పద్ధతి. ఎన్ని మిషన్లు వచ్చినా కూడా దీన్ని స్థానాన్ని రీప్లేస్ చేయలేవు. కనుక టీచరు ఇక్కడ వచ్చిన తెలుగు, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆర్ట్స్ అంటే కళలు అని అర్థం. ఇక్కడ కళలు అనేది ఏ అర్థంలో తీసుకున్నారు పూర్వీకులు పెద్దవాళ్ళు అంటే భాషా సాహిత్యము అని. తెలుగు డిపార్ట్మెంటు, సంస్కృతం డిపార్ట్మెంటు, మరాఠీ, కన్నడ, హిందీ, ఫిలాసఫీ, ఇంగ్లీషు, లింగ్విస్టిక్సు, ఇవన్నీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డిపార్ట్మెంట్స్. కనుక వీటి కళలు అన్నారు. ఈ కళలతో పాటు సామాజిక శాస్త్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చరిత్ర, పొలిటికల్ సైన్సు, ఎకనామిక్సు, హిస్టరీ లాంటి డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి ఉన్నటువంటి కళాశాల ఇది. ఇవన్నీ కళలేమో మానసిక వికాసాన్ని, హృదయ వికాసాన్ని నేర్పుతాయి. ఒక సాహిత్యం చదువుకోవటం ద్వారా మంచి భాష వస్తుంది. సంస్కారవంతమైన భాష ద్వారా మంచి మాట మాట్లాడగలం, మంచి రాత రాయగలం. అది సాహిత్యం నేర్పిస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకోవటం, రాజ్యాన్ని అర్థం చేసుకోవటం, సమాజంలో సమస్యని అర్థం చేసుకోవటం, అది చరిత్ర, పొలిటికల్ సైన్సు, సోషియాలజీ లాంటి డిపార్ట్మెంట్ వాటిని అందిస్తాయి. ఈ రెండింటిని సమపాలలో మా టీచర్లు, మా ప్రొఫెసర్లు మా పిల్లలకు అందించాలని నేను కోరుకుంటున్నా. దానికోసం నేను పనిచేస్తాను. సో మీరు పని చేయడానికి రెడీ అవుతున్నారు, బాగుంది. నేను అంటున్నా ఆ బోర్డు చూసిన తర్వాత ఇది మీకు అతిపెద్ద ఒక సవాల్ కాబోతున్నదని నాకు అనిపిస్తున్నది. ఒకసారి కెమెరా తిప్పు. టోటల్ డిపార్ట్మెంట్స్ 23, పిల్లలు 720 మంది, ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి నాకు దయచేసి దాని గురించి ఒక్కసారి చెప్పండి సార్. అటు చూసి ఇక్కడ 19 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. 19 మంది ఉన్నారు. ఎంతమంది ఉండాలి? పర్మనెంట్. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లు 3 ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 19 మంది ఉన్నారు. సార్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు 10 మంది ఉన్నారు. పార్ట్ టైం 26 మంది ఉన్నారు. ఓకే. అత్యధికంగా పార్ట్ టైమర్స్ ఉన్నారు 26. అంటే ఇక్కడ 10 మంది కాంట్రాక్టు, 26 మంది పార్ట్ టైం, అంటే 36 మంది వీళ్ళు రెగ్యులర్ కాదు. మిగిలినటువంటి ఒక 30-40 మంది వరకు మాత్రమే, 40-42 మాత్రమే పర్మనెంట్ టీచర్లు ఉన్నారు. కానీ ఈ కాలేజీలో ఎంతమంది ఉండాలి సార్? ఈ ఆర్ట్స్ కాలేజీలో ప్రతి డిపార్ట్మెంట్లో 5 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. తక్కువ 5 మంది, చాలా చిన్న సంఖ్య చెప్తున్నాను. ఒకప్పుడు మా తెలుగు డిపార్ట్మెంటే ఉంది. మా తెలుగు డిపార్ట్మెంట్లో 26 పోస్టులు శాంక్షన్ పోస్టులు. ఇవాళ మేము 4 ఉన్నాం.
26 అంటే 22 ఖాళీ ఉన్నాయని అర్థం. మా మేడం ఒక మేడం ఇప్పుడు వీసీగా వెళ్ళారు కనుక 5 మంది ఉన్నాం అనుకోండి. 5 మందిలో 21 ఖాళీలు ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా 30 పోస్టులకు పైగా ఉన్నాయి. అట్లా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లాంటివి. ఇప్పుడు 5 మంది, 4, 3, 1 అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఉర్దూ ఉంది, అరబిక్ ఉంది, ఫ్రెంచ్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు. దానికి హెడ్ ఎవరంటే యాజ్ ఏ ప్రిన్సిపాల్గా దానికి నేనే హెడ్. ఎందుకంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, పార్ట్ టైం వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. కనుక ఇంతమంది పేద విద్యార్థులు వచ్చిన ఈ సందర్భంలో వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలంటే నాణ్యమైన పాఠం చెప్పే ప్రొఫెసర్ ఉండవలసింది. 120 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సిన దగ్గర 40 మంది ఉన్నారు. ఎస్, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 70% ఖాళీలే ఉన్నాయి. ఖాళీలు. ఇదొక పెద్ద సవాల్. అందుకే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరానికి దగ్గర చేరుకుంటున్నారు. సంవత్సరానికి దగ్గర చేరుకుంటున్న సందర్భంలో తెలంగాణ సమాజము వికసించాలంటే, తెలంగాణ సమాజము జ్ఞానవంతం కావాలంటే, తెలంగాణ సమాజము చైతన్యవంతంగా ఉండాలంటే విద్యనే ప్రధానం. ఆ విద్యలో ఉన్నత విద్య ప్రధానం. ఆ ఉన్నత విద్యలో ఖాళీలను వెంటనే ఫిలప్ చేయమని ఇంతకుముందు కనీసం ఒక 5-6 సార్లు మీరు నేను మాట్లాడుకున్నాం. మీ మీడియాలోనే చాలా సందర్భాల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను అప్పీల్ చేశాను. ఇక్కడ మొన్న లాస్ట్ మంత్ జీతాలు తీసుకున్న మా రెగ్యులర్ ప్రొఫెసర్లు 354. ఎంతమందిలో 1268 మందిలో 354 పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు ఇప్పుడు. అంటే 900 పోస్టులు ఖాళీగా ఉన్నట్లే. అంటే మీరు ఈ లెక్క ఏంది, ఆ లెక్క ఏంది సార్? ఇది అంటే టోటల్ యూనివర్సిటీ లెక్క చెప్తాను. అఫిలియేటెడ్ కాలేజెస్ అంతా సైన్స్ కాలేజ్ ఉంటుంది, ఆర్ట్స్ తర్వాత లా కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంటుంది, ఎంబీఏ కాలేజ్, ఈ అన్నిట్లలో ఉన్న కాలేజ్, నిజాం కాలేజీ, కోర్టు, తర్వాత సైఫాబాద్ కాలేజ్, అన్నిట్లలో పీజీ సికింద్రాబాద్, వీటన్నిటిలో ఖాళీలు ఇవి. కనుక వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వీసీలను ఇచ్చారు. కానీ వీసీలను ఇస్తే ఒక పదవి వస్తుంది, ఒక మనిషి వస్తాడు. కానీ ఆ వీసీ పని చేయాలంటే ఏం కావాలి? నిధులు కావాలి. ఆ మనిషి పని చేయించాలంటే ఎవరు కావాలి? ఎంప్లాయీస్ కావాలి. మీరే అన్నారు నా ఇంటర్వ్యూలో 1000 కోట్లు ఇవ్వండి, ప్రతి సంవత్సరం ఒక 3000 కోట్లు ఖర్చు పెట్టండి. అవును, నేను అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ మీ ద్వారానే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక విడతగా మీరు 1000 కోట్లు ఇవ్వండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయండి. అద్భుతాలు సృష్టిస్తాం మేము. ఓకే, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు 5 స్టార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్కి సమాంతరంగా అద్భుతాలు సృష్టిస్తాం. ఎందుకంటే ఇక్కడ మేధో సంపన్నమైన ప్రొఫెసర్లు చాలామంది ఇప్పటికే ఉన్నారు. రేపు కొత్త వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. మన విద్యార్థులు కూడా గొప్పగా చదివే విద్యార్థులు ఒక్కొక్కళ్ళు 15-16 గంటలు చదువుతారండి మన దగ్గర. మీరు పొద్దున 8 గంటలకు లైబ్రరీ ఓపెన్ చేస్తే రాత్రి 11 గంటల వరకు ఒకే సీట్ మీద కూర్చొని చదువుతూ ఉంటారు పిల్లలు. ఒక్కొక్కసారి ఆకలి కూడా పట్టించుకోరు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సెలెక్ట్ అవుతారు. మొన్న డిఎస్సి వచ్చింది. ఒక్క మా తెలుగు డిపార్ట్మెంట్లో 70 మందికి జాబులు వచ్చాయండి, ఒక్క డిపార్ట్మెంట్లో. ఇక మీరు లెక్కేసుకోండి, ఆ లెక్కన ఎన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చి ఉంటారు. కనుక 1000 మంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈ పిల్లలు జ్ఞానవంతులనే కదా, నాలెడ్జ్ ఉన్నోళ్ళనే కదా. నాలెడ్జ్ ఉన్నోళ్ళకి మరింత నాలెడ్జ్ ఇస్తే వీళ్ళు ఎంత అద్భుతాలు సృష్టిస్తారు. కనుక ఒక 1000 కోట్లు ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, హాస్టల్ ఫెసిలిటీ డెవలప్ చేస్తాం, తర్వాత ఫెలోషిప్స్ ఇస్తాం విద్యార్థులకి, తర్వాత మౌలిక వసతులు కల్పిస్తాం. జీతం కోసం వేచి చూసే పరిస్థితి ఉండకూడదు. ఒక టీచర్, ఒక పార్ట్ టైం టీచర్ అయినా, ఒక కాంట్రాక్ట్ టీచర్ అయినా, ఎవరికైనా కుటుంబం ఉంటుంది. 1వ తారీఖు జీతం వస్తేనే కుటుంబం నడుస్తుంది. కనుక 1వ తారీఖు జీతం ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. అందుకోసమే నిధులు ఇవ్వమని అప్పుడు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నిధులతో పాటు ఖాళీలను నింపండి, ఈ రెండే చేయండి. మీరు అడగడమే కాదు, మీరు దీక్ష చేశారు. నా దీక్షలోనే కదా, మీరు చేసిన దీక్షలోనే కదా మీరు కింద పడిపోయినారు, మళ్ళీ దీక్ష కంటిన్యూ చేసినారు. పిల్లలకి క్లాస్ కూడా మీరు అక్కడే చెప్పారు. రేపు పొద్దున మీరు ప్రిన్సిపల్గా మీరు బాధ్యత తీసుకున్న ఈ పదవికి జవాబుదారీగా పనిచేయాల్సిన ఎవరైనా టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ మీలాగనే ఇంకొక ఆయన రేపు పొద్దున ధర్నా చేస్తాడు రేపు పొద్దున. సో మరి ప్రొఫెసర్ కాసిం గారు అలాంటి ధర్నాలకి సహకరిస్తారా, అలాంటి దీక్షలకు సహకరిస్తారా? మీరు గతంలో చేస్తున్నారు కదా. న్యాయమైన
ప్రజలకు ప్రయోజనం జరిగే, విద్యార్థులకు ప్రయోజనం జరిగే, యూనివర్సిటీకి ప్రయోజనం జరిగే ఏ దీక్ష అయినా నేనే స్వయంగా వెళ్ళి పాల్గొంటా. సహకరించడం కాదు, ఓకే, ఐ ఎమ్ ద పార్ట్, ఐ విల్ ద పార్ట్. ఓకే, కంపల్సరీ దాంట్లో భాగంగా ఉంటాను నేను. ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, భారత రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం మనం ఎవరమైనా సరే ప్రభుత్వంతో సంవాదంలోకి దిగవచ్చు, చర్చ చేయొచ్చు, విన్నపాలు చేయొచ్చు, మన నిరసనను కూడా మన అసమ్మతిని ప్రకటించవచ్చు. ఖచ్చితంగా అది నాకు కూడా ఆ హక్కు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సీటు గవర్నమెంట్కి ఫేవర్గా, గవర్నమెంట్కి అనుకూలంగా ప్రభుత్వం ఏం చేసినా ఓకే రైట్, మేమేం మాట్లాడకూడదు, ఈ పదవిలో ఉన్నాం, ఈ చైర్లో మేము కూర్చున్నాం, మమ్మల్ని కూర్చోబెట్టిరని అనుకుంటారా మీరు, మీలాంటి వాళ్ళు? అట్లా ఎట్టి పరిస్థితులు ఉండదా? ఈ సీటు ప్రభుత్వంతో సంబంధం లేదు. విశ్వవిద్యాలయం అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఓకే, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో వైస్ ఛాన్సలర్ గారు ప్రిన్సిపాల్స్గా మమ్మల్ని అపాయింట్ చేస్తాడు. కనుక మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక పౌరుడికి ఉండవలసిన అన్ని హక్కులు మాకు ఉంటాయి. ఆ పౌరుడికి ఉండే అన్ని హక్కులు మేము ఉపయోగించుకుంటాం. మా అసమ్మతిని ప్రకటిస్తాం, మా కోరికల్ని చెబుతాం, సమాజానికి మేలు జరగడానికి, మంచి జరగడానికి, చైతన్యం చేయడానికి ఖచ్చితంగా మా పాత్ర మేము వహిస్తాం. ఒక టీచర్ అయినా ప్రిన్సిపాల్ అయినా రెండు ఒకటే, తేడా ఏం లేదు. డిజిగ్నేషన్లో ప్రిన్సిపాల్ అనే ఒక బాధ్యత వచ్చింది అదనంగా. అంతకుమించి ప్రభుత్వానికి ఇక్కడి పోస్టుకి ఎలాంటి సంబంధం ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలని ఆ రోజుల్లోనే సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆలోచించి యూనివర్సిటీలు ప్రభుత్వాలకి దూరంగా ఉండాలి, ప్రభుత్వాలకి యూనివర్సిటీలకి మధ్యన సంబంధం ఎంత ఎక్కువగా ఉండకూడదు, ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలని హేతుబద్ధంగా, శాస్త్రీయంగా విమర్శపెట్టి ఆ విధానాలను మరింత సుసంపన్నం చేసే విధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు జరగాలి, పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధన ఫలితాలని ప్రభుత్వానికి ఇస్తే మరిన్ని మంచి అభివృద్ధి కార్యకలాపాలను ప్రభుత్వం తీసుకోవడానికి ఈ యూనివర్సిటీలలో జరిగిన పరిశోధనలు ఆలంబనకు పనిచేయాలని మా విశ్వవిద్యాలయంలోనే ఉంటుంది. దానితో పాటు యూజీసీలో మాకు కల్పించింది ఏమిటంటే ప్రభుత్వ విధానాల మీద సూత్రబద్ధమైన, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన విమర్శ ప్రొఫెసర్లు పెట్టాలి అని ఉంటుంది. అట్లా పెట్టిన నిబంధనే ఉంటుంది. ఎందుకంటే మేధావులు కదా, మేధో రంగంలో పనిచేసే వాళ్ళు కనుక ఈ సమాజాన్ని సరిగ్గా నడిపించాలంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించాలని ఉంటుంది. అట్లాంటి అభిప్రాయాలు ప్రకటించటంలో ఎక్కడ వెనకడుగు వేసేది ఉండదు. ఖచ్చితంగా మా అభిప్రాయాల్ని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తాం. మా వీసీ గారు చెప్తారు, మేము చెప్తాం. మా వీసీ గారు ప్లాట్ఫామ్లో చెప్తారు. వీసీల సమావేశం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రి వస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అక్కడ మా వీసీ గారు చెప్తారు. వాటి పరిష్కారం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. దాంతోపాటు సందర్భం వచ్చినప్పుడు మేము కూడా వాటిని మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు యూనివర్సిటీ అనగానే ఒక భయంకరమైన చర్చకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఒక చర్చ జరుగుతుంది ఏదో ఒక అంశం మీద, స్థానికత అంశం మీద. తెలంగాణ మూమెంటు ఒక పెద్ద మూమెంట్ అంతా ఓయూ కేంద్రంగానే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే తెలంగాణ మూమెంటే గుర్తొస్తుంది అందరికీ. అండ్ ఐడియాలజికల్ వార్ కూడా ఇక్కడే నడుస్తుంటుంది, చర్చ జరుగుతుంటుంది. సో ఈ వార్లో కొన్ని విద్యార్థి సంఘాలని మెప్పించి, ఒప్పించి, వాళ్ళతో సఖ్యతగా ఉండి మీరు ఈ క్లాస్ రూమ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి మీకున్న అవకాశాలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు. నేను ఒక టీచర్గా నా క్లాస్ రూమ్లో నా ముందు కూర్చున్న విద్యార్థులు అందరూ నాకు సమానం. విద్యార్థులందరూ కూడా రకరకాల భావజాలతో యూనివర్సిటీకి వస్తారు. ప్రతి విద్యార్థి ఏదో రకమైన భావజాలానికి గురవుతూ ఉంటారు. ఆ భావజాలం కలిగిన వాళ్ళకి సరైన పాఠం చెప్పడం, పుస్తకంలో ఏమున్నదో, సమాజంలో ఏమున్నదో, బిట్వీన్ ద లైన్స్లో ఏమున్నదో బోధించడం నా బాధ్యత. కనుక నాకు విద్యార్థులందరూ సమానమే. ఇక్కడ కూడా ఒక డజన్ విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. దళిత భావజాలంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, జాతీయ భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, విప్లవ భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, సామ్యవాద భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి. ఈ 4-5 రకాలుగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళందరూ నా విద్యార్థులే. నా దగ్గర చదువుకున్న, నేరుగా నా పాఠం విన్న విద్యార్థులు ఇవాళ నాయకులుగా ఉన్నారు. బయట నా లెక్చర్స్ విన్నటువంటి విద్యార్థులు నాయకులుగా ఉన్నారు. కనుక వాళ్ళందరి సహకారంతో, వాళ్ళు మా విద్యార్థులు, వాళ్ళందరి సహకారంతో ఎన్నో సందర్భంలో వాళ్ళు అడిగారు, సార్ క్లాస్ రూమ్లు జరగాలి, విద్యార్థులు క్లాసులకు రావాలి, ప్రొఫెసర్లు పాఠాలు చెప్పాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పద్ధతిలోనే
ఇప్పుడు విద్యార్థి సంఘాలు అన్నిటితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తాను నేను. ఓకే. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తా, ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా క్లాస్ రూమ్ వెదర్ను పెంచడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి విద్యార్థి సంఘం వెనకాల ఒక పార్టీ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలము, వాళ్ళ పొలిటికల్ లైన్ ఇవన్నీ ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ విద్యార్థి సంఘాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు ఏంటనే మనందరికీ తెలిసిన విషయమే. అది ఏ విద్యార్థి సంఘమైనా కావచ్చు, ఏ ప్రాతిపదికన ఏర్పాటైన విద్యార్థి సంఘం అయినా అయి ఉండొచ్చు. సో అల్టిమేట్గా పొలిటికల్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది కదా ఇందులో. మీరు ఎన్ని చెప్పినా సరే అంటారు, మీరు ఏం చేసినా సరే అంటారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళ లైన్ని వాళ్ళు తీసుకుంటారు, అది ఎవరైనా కావచ్చు. నేచురల్గా వాళ్ళ విద్యార్థి సంఘము, దాని పని విధానము, దాని నిర్మాణము, దాని ఆచరణ, వాళ్ళను నడిపించేటటువంటి రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. అది సహజమైనది. కానీ ఇక్కడ ఎంత మేరకి వాళ్ళ ఇంటర్వెన్షన్ ఉంటుంది అనేది మనం చూసినప్పుడు, ఒక కాలేజ్ అనగానే టీచింగు నెంబర్ 1, నెంబర్ 2 హాస్టల్ ఫెసిలిటీ, నెంబర్ 3 టీసీలు, బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఈ 3 విషయాలతో కాలేజ్తో ముడిపడి ఉంటుంది వాళ్ళ. మిగతా విషయాలు కాలేజ్తో సంబంధం లేదు. కనుక ఈ 3 విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే టీచింగ్, తర్వాత రీసెర్చ్, పరిశోధన. మా దగ్గర పీజీ విద్యార్థులు ఉంటారు, పిహెచ్డి విద్యార్థులు ఉంటారు. కనుక వీళ్ళిద్దరికీ కావలసిన ఉన్న దాంట్లో మౌలిక వసతులు కల్పించడానికి, సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఈ కాలేజీతో సంబంధం లేని విషయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు వీసీతో మాట్లాడతారు, రిజిస్టర్తో మాట్లాడతారు, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు, మంత్రులతో మాట్లాడచ్చు. అందుకోసం నాకుండే పరిధి చాలా చిన్న పరిధి. క్లాస్ రూమ్లో జరపడమే నా పైసలు ఏం మీ దగ్గర ఇక్కడ ఏం పైసలు సంబంధం లేదు, ఏమి ఉండదు. మాకు ఇది బాగాలేదు అది బాగాలేదని మీకు సంబంధం లేదు. హాస్టల్కు ఒక చీఫ్ వార్డెన్ ఉంటారు, అక్కడే హాస్టల్లో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత యూనివర్సిటీకి ఒక రిజిస్ట్రార్, ఒక ఓఎస్డి, ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది అక్కడనే, అది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నన్ను అడగవలసింది, ఇవాళ ఈ క్లాస్ ఎందుకు జరగలేదు, ఈ క్లాస్కు ఈ ప్రొఫెసర్ ఎందుకు రాలేదు, దానికి నేను ఖచ్చితంగా బాధ్యత పడతాను. ఒకవేళ వాళ్ళు విద్యార్థులు వచ్చి క్లాసులో కూర్చుంటే ఒక ప్రొఫెసర్ ఆ క్లాసులో లేడు అంటే నాదే బాధ్యత, నా ఫెయిల్యూర్. అందుకోసం ఆ ప్రొఫెసర్లందరినీ క్లాసులో నిలబెట్టి పాఠం చెప్పించేటటువంటి బాధ్యత నేను 100% తీసుకుంటాను. ఏదో ఒక సందర్భంలో ధర్నాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు, నిరసన వ్యక్తం చేయడాలు ఈ క్యాంపస్లో జరుగుతూ ఉంటాయి. సో వీటన్నింటికి మీరు వ్యతిరేకమా? అంటే క్యాంపస్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా రిజిస్ట్రార్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకుంటూ ఉంటారు. మీ పర్మిషన్ ఏముండదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్తో సంబంధం ఏం లేదు. అయితే జరిగేటివన్నీ ఆర్ట్స్ కాలేజ్ ముందర జరుగుతాయి. అసమ్మతి ప్రకటించడం అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి రైటు. ప్రతి పౌరుడు తమ అసమ్మతిని ప్రకటించుకోవచ్చు. అయితే విద్యార్థి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎంత దూరం వెళ్ళైనా ఉద్యమాలు చేయవచ్చు. విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద, పర్టికులర్గా విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద ఎంత దూరం అయినా వెళ్ళి పోరాటం చేయవచ్చు. ఫీజులు పెంచారని పోరాటం చేయొచ్చు, హాస్టల్లో మౌలిక వసతులు లేవని పోరాటం చేయొచ్చు, క్లాస్ రూములు జరగటం లేదని పోరాటం చేయొచ్చు, సరైన పరిశోధన జరగటం లేదని పోరాటం చేయొచ్చు, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదని పోరాటం చేయొచ్చు, తర్వాత ప్రభుత్వం బడ్జెట్ పెంచమని పోరాటం చేయొచ్చు, ఖాళీగా ఉన్న పోస్టులను ఫిలప్ చేయమని పోరాటం చేయొచ్చు. ఈ పోరాట రూపంలో, ఈ పోరాట సందర్భంలో వాళ్ళు ధర్నా చేయొచ్చు, వాళ్ళు సభ పెట్టుకోవచ్చు, వాళ్ళు సెమినార్ పెట్టుకోవచ్చు, వాళ్ళు చర్చ చేయొచ్చు, ఏవైనా సరే. ఇవన్నీ విద్యారంగానికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయాలు. వీటి మీద చేయమని నేను అప్పీల్ చేస్తున్నా. ఒక మతానికి సంబంధించిన విషయాలను ఇక్కడికి తీసుకురావద్దు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అది క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, బౌద్ధ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏదైనా సరే మత యాక్టివిటీ అనేది విశ్వవిద్యాలయాల్లో జరగకూడదు. తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించిన బర్త్డేలు విశ్వవిద్యాలయాల్లో జరగకూడదు. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకులకు సంబంధం లేని విషయం అది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బర్త్డేలు ఇక్కడ జరగొద్దు అని, జరపకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్న విద్యార్థులు. ఎందుకంటే మన చైతన్యం బయట సమాజం చూస్తుంది. జాతీయ నాయకులకు సంబంధించిన బర్త్డేలు చేయండి, ఒక సెమినార్ నిర్వహించండి. ఒక అంబేద్కర్, ఒక గాంధీ, వాట్ ఈస్ ద రిలవెన్స్ గాంధీయిజం టుడే అని చెప్పి ఒక సెమినార్ పెట్టండి. వాట్ ఈస్ ద రిలవెన్స్ బంచ్ ఆఫ్ థాట్ బుక్ టుడే అని చెప్పి ఒక సెమినార్ పెట్టండి. ఏదైనా అంటే ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ జరగాలని నేను కోరుకుంటా. దానివలన ఎక్కువగా మనం ఎలివేట్ అవుతాం.
ఎక్కువ ఎన్లైట్ అవుతాం, ఎలివేట్ అవుతాం, ఎన్లైట్ అవుతాం. దానికోసం విద్యార్థి సంఘాలు అనగానే విద్యారంగ సమస్యల మీద పోరాటం చేయాలని నా కోరిక. దానికి భిన్నమైనటువంటివి ఎవరో బయట నుంచి వస్తారు, ఓ క్యాలెండర్ ఈడ ఆవిష్కరిస్తారు. యూనివర్సిటీ క్యాలెండర్లు ఆవిష్కరించడానికి కాదు కదా, యూనివర్సిటీ ఇంకేదో ఫెస్టివల్ చేయడానికి కాదు కదా. కనుక అట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహించండి, చెయ్యండి. అకాడమికేతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని జరగకుండా చూస్తే బాగుంటుందనేది నేను నా విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో చూద్దాం సార్, మరి ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్ నియమించాలి, ఒకటి హాస్టల్స్ బాగు చేయాలి, రెండవది మౌలిక సదుపాయాలు అయితే లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ మీరు గతంలో కొట్లాడారు. ఇక ముందు మరి ఎట్లా మీ ఫైట్ ఉంటుంది, మీ ఆలోచన ఉంటుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి, థ్యాంక్ యూ, మాట్లాడదాం తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం గారు, ఓయూ ప్రిన్సిపాల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.